నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాఖండ్లో మరోసారి ఆకస్మిక వరదలు వణికించాయి. ఉత్తరకాశీ జిల్లా గిర్దోలి సమీపంలోని ధరాలి గ్రామంపై బురదతో కూడిన వరద విరుచుపడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు గల్లంతయ్యారు. 4 చనిపోయారు. చాలా ఇళ్లు, హోటళ్లను వరద ముంచేసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ క్రమంలోని కొండ చర్యలు విరిగిపడగా ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. 20 నుంచి 25 హోటళ్లు బురదతో కూడిన వరదకు కొట్టుకుపోయాయి. ఒక్కసారి ముంచెత్తిన వరదకు 50 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ వరద బారిన పడి ఇప్పటి వరకు 4 చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. बेटा ఈ సమాచారం తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలో నిమగ్నమయ్యారు. ధరాలి గ్రామంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను ఉత్తరకాశీ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని ప్రజల్ని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లల్ని వరదలు సంభవించే చోటికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల్లో ప్రజలు గల్లంతైన ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. అటు ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధరాలి గ్రామంలో పరిస్థితిపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో స్థానికత అంశంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించింది. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం కలగకూడదని అభిప్రాయపడింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటే ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ఉందంటూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ స్థానిక కోటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణలో స్థానికులు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదవనప్పటికీ స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో వరుసగా 4 ఏళ్లు చదువు లేదంటే నివాసం ఆధారంగా స్థానికత ఖరారవుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజీఐ 2 ఏళ్లు బయట చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని అడిగారు. 2014లో నిబంధనలు తెచ్చినప్పుడు ఈ 2-4 ఏళ్ల సమయం ప్రస్తావన చేశారా అని ధర్మాసనం వ్యాఖ్యానించారు. 2024లో తెచ్చిన నిబంధనను 2028కి వర్తింపచేస్తే సరిపోతుందని సీజీఐ అభిప్రాయపడ్డారు. కోటా, దుబాయ్ వంటి ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానికత వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి 10 ఏళ్లు ఇక్కడే చదువుకుని 2 ఏళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోటా వర్తించదంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక దశలో ప్రతి విద్యార్థి 371D అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్లు ప్రభుత్వ వాదన ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే 8వ తరగతిలోనే ప్రతి విద్యార్థి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా ప్రభుత్వ వాదనలు ఉన్నాయని సీజీఐ వ్యాఖ్యానించారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ దశలో పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం పలు విధాలుగా ఉందని తెలంగాణ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనానికి వివరించారు. అసోంలో 7 ఏళ్ల నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో పేద, మధ్యతరగతి వారికి జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని వివరించారు. అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ పేరుతో గోబెల్స్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన కమిషన్లు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కమిషన్ వక్రీకరణలు వాస్తవాలు పేరిట హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఆనాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి లేఖల ద్వారా స్పష్టంగా చెప్పారని వివరించారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటి పంపింగ్ సాధ్యం కాదని చెప్పిందని తెలిపారు. నాటి మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. నిన్న ప్రభుత్వం బయటపెట్టిన కాళేశ్వరం రిపోర్టులో అన్ని అవాస్తవాలే అన్న హరీష్ రావు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో చర్చ పెట్టేందుకు కమిషన్ల పేరుతో సీరియల్స్ నడిపిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణను చేపడతామని వెల్లడించింది. వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉన్నందున విచారణకు న్యాయవాది సమయం కోరగా ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అవినాష్ రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సునీత వేసిన ఈ పిటిషన్పై జూలై 21న విచారణలో పిటిషనర్లు కీలక అంశాలను వివరించారు. అవినాష్ రెడ్డి సహా బెయిల్పై ఉన్న మిగతా నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రామ్ సింగ్ వివేకా కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్ సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని జూలై 21న జరిగిన విచారణలో లూథ్రా కోర్టుకు తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరగా సుప్రీంకోర్టు 3 అంశాలపై సీబీఐ అభిప్రాయాలను కోరింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందో లేదో చెప్పాలని సూచించింది. కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్, నర్రెడ్డి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. వివేకా హత్య కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని సూచించింది. ఈ మేరకు ఇవాళ దర్యాప్తునకు సంబంధించిన వివరాల్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ధర్మాసనం ఆదేశిస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని పేర్కొంది. అనంతరం సునీత తరపున వాదనలు వినిపించాల్సి ఉండగా ఆమె తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో కేసు విచారణలో ఉన్నందున కోర్టు కొంత సమయం ఇచ్చింది. తరువాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని లూథ్రా ధర్మాసనానికి తెలిపారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాగడం లేదని మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ సుందరేష్ తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. ఎవరిన్ని కుట్రలు పన్ని ఎంత అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను నారాయణ పరిశీలించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు స్వయంగా వచ్చి జరుగుతున్న పనులను పరిశీలించాలని సూచించారు. సింగపూర్లో అనుసరిస్తున్న అత్యున్నత నిర్మాణ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించామని నారాయణ చెప్పారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతు సమస్యలని దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా నగరం మండలం ఈదుపల్లిలో డెంగీ లక్షణాలతో గంటల వ్యవధిలోనే దంపతులు మరణించారు. తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి దంపతులు వారం రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. సుబ్బారావుకు జ్వరం తీవ్రత పెరగడంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించగా డాక్టర్లు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలోనే సుబ్బారావు మృతి చెందారు. సోమవారం స్వగ్రామం ఈదుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించిన కాసేపటికే జ్వరంతో బాధపడుతున్న భార్య మహాలక్ష్మి సొమ్మశల్లి పడిపోయారు. వెంటనే బంధువులు గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మహాలక్ష్మి మృతి చెందారు. ఈదుపల్లి గ్రామంలో 100 మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతున్నారని, వైద్య పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా నగర మండలంలో డెంగీ వ్యాధి వ్యాప్తిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులంతా అప్రమత్తమై డెంగీ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెంగీ లక్షణాలతో జ్వరం ఉన్నవారందరికీ పరీక్షలు జరిపి వెనువెంటనే చికిత్స అందించాలన్నారు. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో చుట్టూ పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర మండలంలో ఫీవర్ సర్వే చేయించాలని అధికారులను మంత్రి అనగాని ఆదేశించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఈ నెల 8న సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ మేరకు సిట్కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ నెల 8న సిట్ ఎదుట హాజరవుతారని ఆయన లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం రోజున మధ్యాహ్నం తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. అదే రోజు సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం సిట్ విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సిట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వగా సిట్కు బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పంట పొలానికి బైక్పై వెళ్తూ విద్యుదాఘాతంతో మంటల్లో యువకుడు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. శంభునిగూడెం పంచాయతీ వెన్నెల బయలుకి చెందిన పరుసుకరాజు బైక్పై పంట పొలానికి వెళ్తుండగా దారిలో పడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగ తగిలి కరెంట్ షాక్కు గురయ్యాడు. ప్రమాదంలో విద్యుత్ బైక్ కాలిపోగా రాజు సజీవ దహనమయ్యాడు. విద్యుత్ తీగ ద్విచక్ర వాహనానికి ఆనుకుని ఉండగా దగ్ధమవుతున్న రాజును చూస్తూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. మృతుడు రాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. అమెరికా భద్రతే ప్రధానమని చెబుతున్న ట్రంప్ సర్కార్ వలసదారులపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజినెస్, టూరిస్ట్ వీసాలపై అమెరికా వచ్చేవారు గడువు తీరిన తర్వాత అక్కడ ఉండకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలనే నిబంధన తీసుకురానుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన అమెరికా ప్రభుత్వం తీసుకురానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెలలో పైలట్ ప్రోగ్రాం మొదలు కానుందని, వచ్చే ఏడాది ఆగస్టు 5 వరకు కొనసాగనుందని తెలిపింది. B1 బిజినెస్, B2 టూరిస్ట్ వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నట్టు వెల్లడించింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని గడువు తర్వాత అమెరికాను విడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉంటే ఎలాంటి రీఫండ్ దక్కదని తెలుస్తోంది. ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద అజెండాను అమలు చేస్తోందని రష్యా ఆరోపించింది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో తన ఆధిపత్యం క్షీణించడాన్ని అగ్రరాజ్యం అంగీకరించడం లేదని చురకలు వేసింది. సుంకాల యుద్ధం, ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని ఆపలేవని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ప్రపంచ నిర్మాణం అందరికీ సమాన అవకాశాల కోసం గ్లోబల్ సౌత్ దేశాలతో ముఖ్యంగా బ్రిక్స్తో సహకారాన్ని పెంపొందించేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. భారత్ సహా అనేక దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తున్న వేళ రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా తన ఆధిపత్యానికి గండిపడటాన్ని జీర్ణించుకోలేకే అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మండిపడ్డారు. గ్లోబల్ సౌత్లోని రష్యా భాగస్వాములపై అమెరికా సుంకాలు విధించడం ఆయా దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష ఆక్రమణగా, అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకునే ప్రయత్నంగా రష్యా అభివర్ణించింది. ప్రపంచ దేశాలు తమ వాణిజ్య విధానాలకు కట్టుబడి ఉండాలని ఆధిపత్య ధోరణిలో సుంకాలు విధిస్తున్న అమెరికాకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా చురకలు వేశారు. కొంతమందిపై ఒకరు ఆధిపత్యం వహించడం సరికాదని, న్యాయమైన బహుళ ప్రపంచ క్రమం అవసరముందన్నారు. ప్రస్తుతం అందరం సంక్లిష్ట, అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు ఢిల్లీలో జరిగిన బిమ్స్టెక్ సంప్రదాయ సంగీతోత్సవ ముగింపు సభలో జైశంకర్ చెప్పారు.